ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఫర్ ఎనీ n/n మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అన్నాడు. n/n మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అంటే దాని అర్థం ఏంటి? ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని. ఎందుకంటే అక్కడ నెంబర్ ఆఫ్ రోస్ n, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కూడా n కాబట్టి. అయితే ప్రూవ్ దట్ ఏ కెన్ బి యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటున్నాడు. ఏని సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద రాయగలము అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నాడు. అది కూడా ఎలా అంటే యూనిక్ గానే రాయగలం అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. యూనిక్ గా అంటే ఒకే విధంగా రాయగలము అని అర్థం, వేరే విధంగా ఏ విధంగానూ రాయలేము అని అర్థం. అర్థమవుతుందా? ఒకే విధంగా రాయాలి. చూద్దాం. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే దీన్ని మనం వేరే విధంగా కూడా అడగచ్చు. వాడు స్టేట్మెంట్ అది ఎలా అడుగుతాడంటే ఈ ఫామ్ లో అడుగుతాడు. చూడండి ఒకసారి. ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ది యూనిక్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అడిగిన, లేదా వాడు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినట్టు అడిగిన ఆన్సర్ మాత్రం ఇదే రాయాలి. అర్థమవుతుంది? కాబట్టి ఇక్కడ ముందు ఏం చేశానంటే లేట ఏబిఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎన్ అన్నాను. ఎంత ఆర్డర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నానంటే దాని అర్థం ఏంటి? అందులో ఎన్ని రోస్ ఉంటాయి? ఎన్. ఎన్ని కాలమ్స్ ఉంటాయి? ఎన్. కారణం ఏంటి? ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి. ఎన్ని రోస్ ఉంటాయి అన్ని కాలమ్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత ఏని ఎలా రాశానంటే 1/2 ఇంటూ 1/2 ఇంటూ 2a కింద రాశాను అన్నమాట. 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఏ అవుతుంది. తర్వాత మళ్ళీ 2a ఎలా రాశానంటే a ప్లస్ a/2 అని రాశాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నాకు ఒక విషయం తెలుసు. ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? సిమెట్రికా స్క్యూ సిమెట్రికా? సిమెట్రిక్ సార్. వెరీ గుడ్, సిమెట్రిక్ అవుతుంది. మరి ఏమైనా ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? స్క్యూ సిమెట్రిక్. స్క్యూ సిమెట్రిక్ ఏమో. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే ఏ ట్రాన్స్పోజ్ యాడ్ చేశాను. ఇక్కడ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అన్నాను. మరి ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి మైనస్ చేశాను ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ బై 2. ఇప్పుడు మళ్ళీ ఇది 2ని అదే డివైడ్ చేద్దాం, స్ప్లిట్ చేద్దాం రెండింటికి కూడా. అంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 ఒక మ్యాట్రిక్స్ అయింది, ప్లస్ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2నేమో బి అనుకున్నాను, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2నేమో సి అనుకున్నాను. అప్పుడు నాకు మ్యాట్రిక్స్ ఏమవుతుంది? దెన్ ఏ ఈక్వల్ టు ఇది కదా, ఇది ప్లస్ ఇది. మరి దీన్నేమో బి అనుకున్నాను, దీన్నేమో సి అనుకున్నాను. కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది? బి ప్లస్ సి అవుతుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఏ అనేది రెండు మ్యాట్రిసెస్ యొక్క సమ కింద రాశాను. ఆ రెండు మ్యాట్రిసెస్ ఏంటి? బి అనేది ఒక మ్యాట్రిక్స్, సి అనేది ఒక మ్యాట్రిక్స్. కానీ వాడేమన్నాడు? ఏని సమ్ ఆఫ్ ది 2 మ్యాట్రిసెస్ కింద రాయమన్నాడు. కానీ ఆ సమ్ ఆఫ్ ది 2 మ్యాట్రిసెస్ కింద రాసిన రెండు మ్యాట్రిసెస్ కూడా ఏమవ్వాలట? ఒకటేమో సిమెట్రిక్ కావాలి, మరొకటేమో స్క్యూ సిమెట్రిక్ కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే సిమెట్రిక్ కాబట్టి బి అనేదేమో సిమెట్రిక్ అని ప్రూవ్ చేస్తాం, అలాగే సి అనేదేమో స్క్యూ సిమెట్రిక్ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. అప్పుడు నాకు ఏమవుతుంది? ఏని సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద రాసింటే కదా. అర్థమైందమా నేను చెప్పింది? Yes, sir. Yes, sir. ఏమా? ఇప్పుడు చూడండి, బిని సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలి కదా. నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను జనరల్ గా ఒక మ్యాట్రిక్స్ ని సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలంటే నేను ఏం చేయాలి? దాని యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ అదే మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అయిపోవాలి, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిని మనం సిమెట్రిక్ అని ప్రూవ్ చేయాలనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? బి ట్రాన్స్పోజ్ ని ఫైండ్ అవుట్ చేయాలి సార్. బి ట్రాన్స్పోజ్ దేనికి ఈక్వల్ అవ్వాలి? అంటే బి కి ఈక్వల్ అవ్వాలి సార్. అప్పుడు బిని ఏమంటాం మనం? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఇక్కడ ముందు నేను బి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తాను. బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు నౌ బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి? బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 హోల్ ట్రాన్స్పోజ్. మరి ఇదంతా బి కదా, బ్రాకెట్ ఉన్నది. కాబట్టి 1/2 ఇంటూ ఏ ప్లస్ 2కి ట్రాన్స్పోజ్ ఏం అప్లై అవ్వదు, కాన్స్టెంట్ కాబట్టి హోల్ ట్రాన్స్పోజ్. మనం ఒక సమ చేశారు మీరు, ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ కదా, అవునా?
కాబట్టి దీనికి ట్రాన్స్పోజ్ అప్లై అవుతుంది, దీనికి కూడా ట్రాన్స్పోజ్ అప్లై అవుతుంది. కాబట్టి ఆ రెండింటికి అప్లై చేస్తే చూడండి ఇక్కడ దట్ ఈక్వల్స్ 1/2 ఇంటూ ఈ ట్రాన్స్పోజ్ ఏకి అప్లై అవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ కూడా అప్లై అవుతుంది. కారణం ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని చెప్పి మీరు సమ్ చేశారు. గుర్తుందామా? ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్. ఏమా ఇప్పుడు 1/2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అలా ఉంచండి ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఎంత? ఏ. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ ఏ అన్న ఒకటేగా, 2+3 అన్నా 3+2 అన్నా ఒకటేనా? కాబట్టి దీని బదులు నేను ఏం రాసుకోవచ్చు, మళ్ళీ బి రాసుకోవచ్చా లేదా? అమ్మ 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అన్నా ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 అన్న ఒకటే కదా. కాబట్టి దీని బదులు నేను ఏం రాసుకోవచ్చు, బి రాసుకోవచ్చు. మరి నేను ఏం తీసుకుని బయలుదేరాను, బి ట్రాన్స్పోజ్ తీసుకున్నాను. బి ట్రాన్స్పోజ్ తీసుకుంటే బికి ఈక్వల్ అయింది కాబట్టి బి ట్రాన్స్పోజ్ ఈక్వల్ బి అయితే దేర్ ఫోర్ బి అనేది ఏమవుతుంది ఇక్కడ మనకి, బి ఈజ్ ఏ మ్యాట్రిక్స్ అవుతుంది, సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈసారి సి ట్రాన్స్పోజ్ చేస్తాం. సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 హోల్ ట్రాన్స్పోజ్. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 హోల్ ట్రాన్స్పోజ్. ఏమా దట్ ఈక్వల్స్ ఇది ఏమవుతుందంటే 1/2 బయటకు వెళ్ళిపోతుంది, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఇక్కడ 1/2 ఇంటూ మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పోజ్ రెండింటికి అప్లై అవుతుంది కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ. ఏమా ఇక్కడ మనం అప్లై చేసిన ఫార్ములా ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ, అది అప్లై చేస్తాం. అలాగే ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్, ఈ ఫార్ములా కూడా అప్లై చేస్తున్నాం. ఇప్పుడు ఈ రెండింటిలో మైనస్ కామన్ తీయండి. మైనస్ కామన్ తీస్తే -1/2 ఇంటూ ముందు ఏ వస్తుంది, తర్వాత ఏ ట్రాన్స్పోజ్ వస్తుంది, ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఇదంతా సి ట్రాన్స్పోజ్ దట్ ఈక్వల్స్ -1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే సి రాసుకోవచ్చుగా. కాబట్టి సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి అని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడైతే సి ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు మైనస్ సి అయిందో సి అనే మ్యాట్రిక్స్ ఏమవుతుంది, therefore C is a skew symmetric matrix. Skew symmetric matrix. Skew symmetric matrix. ఏమా ఇప్పుడు మీరు ఇక్కడ గమనించండి, ఏ అని బి అనేదేమో సిమెట్రిక్ అయింది, సి అనేదేమో స్క్యూ సిమెట్రిక్ అయింది. అంటే ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ నేను ఏం చేశాను, సమ్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కింద రాసినట్టేగా, అవునా కదా? అర్థమైందమ్మా? Therefore, A can be expressed as a sum of symmetric and skew symmetric matrix. Symmetric and skew symmetric matrix. And skew symmetric matrix. Skew symmetric matrix. ఏమండి మరి ఎక్కడతో అయిపోలేదు, మరి మీరు ఇంకా కొంత డౌట్ ఉండొచ్చు ఏంటంటే కేవలం బీవీసీ మాత్రమే ఉంటాయా, ఇంకేమైనా కొత్తగా ఏమైనా మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతాయా? మరి అలా ఎగ్జిస్ట్ అవ్వవు అని చెప్పడమే యూనిక్నెస్. అంటే కేవలం ఏని బి ప్లస్ సి కింద మాత్రమే రాయగలం, లేదు ఇంకోటి ఏదో ఉన్నాయి మ్యాట్రిసెస్ 2 మ్యాట్రిసెస్ అని బయలుదేరాం అనుకోండి, ఆ 2 మ్యాట్రిసెస్ కూడా దేనికి ఈక్వల్ అయిపోతాయి అంటే బికి సికి ఈక్వల్ అయిపోతాయి. అర్థమవుతుందమ్మా? కాబట్టి యూనిక్నెస్. If possible, suppose that
నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఏని బి ప్లస్ సి కింద మాత్రమే కాదు పి ప్లస్ క్యూ కింద కూడా రాయగలం అని చెప్పి నేను బయలుదేరుతున్నాను. అంటే వేరే పి కమ క్యూ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి, పి అనేదేమో సిమెట్రిక్ అని క్యూ అనేదేమో క్యూ సిమెట్రిక్ అని బయలుదేరుతాను. మరి నాకు అలా బయలుదేరితే ఏమవుతుందంటే నాకు పి అనేదేమో బికి ఈక్వల్ అయిపోతుంది, క్యూ అనేదేమో సికి ఈక్వల్ అయిపోతుంది. అంటే కేవలం ఏని బి ప్లస్ సి కింద మాత్రమే రాయగలం, లేదు ఇంకో మ్యాట్రిక్స్ ఏమైనా ఎగ్జిస్ట్ అవుతాయని అనుకుంటే మళ్ళీ అవి దేనికి ఈక్వల్ అయిపోతున్నాయి, బి ప్లస్ సికి ఈక్వల్ అయిపోతుంది, బికి సికి ఈక్వల్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తేనే దాని యూనిక్నెస్ అంటాం మనం. అర్థమైందమ్మా? అమ్మా అర్థమైందా? Yes, sir. Yes, sir. చూడండి, Yes, sir. suppose that a equal to p plus q such that p is a symmetric matrix. P is a symmetric matrix. Symmetric matrix and q is a skew symmetric matrix. And q is a skew symmetric matrix. Skew symmetric matrix. That is identity. That is the meaning ఏంటి? p symmetric అంటే దాని అర్థం ఏంటి? p transpose equal to p అవ్వాలి. అలాగే q skew symmetric అంటే దాని అర్థం ఏంటి? q transpose equal to minus q అవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏ అనేది p plus q అనుకున్నాం కదా, ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు p plus q హోల్ ట్రాన్స్పోజ్. ఈ ట్రాన్స్పోజ్ దీనికి అప్లై చేస్తే p ట్రాన్స్పోజ్ ప్లస్ q ట్రాన్స్పోజ్. ఏమా మరి p ట్రాన్స్పోజ్ అంటే p అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కాబట్టి p ట్రాన్స్పోజ్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? p కే కదా, p. అలాగే q ట్రాన్స్పోజ్ అంటే మైనస్ q. ఏమా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏ అంటేనేమో p ప్లస్ క్యూ, ఏ ట్రాన్స్పోజ్ అంటే p మైనస్ క్యూ, రెండు కలుపుతాం, యాడ్ చేద్దాం. ఇది 1 అందాం, లేదంటే ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్, ఇది ఏ ట్రాన్స్పోజ్. ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, ఇదేమో p ప్లస్ క్యూ, ఏ అంటే p ప్లస్ క్యూ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే p మైనస్ క్యూ. అప్పుడు ఏమవుతుంది? క్యూ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2p ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్. దీని నుండి p ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. మరి 1/2 ఇంటూ ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే మనం ఏమనుకున్నాం? బిఎన్ బయలుదేరామా లేదా? బిఎన్ బయలుదేరామా లేదా? అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? మరి ఇప్పుడు నేను పి క్యూ అనేది వేరే మ్యాట్రిక్స్ అంటే ఆ పి మళ్ళీ దేనికి ఈక్వల్ అయిపోయింది? బికి ఈక్వల్ అయిపోయింది. ఈసారి క్యూ సికి ఈక్వల్ అయిపోతుంది. చూద్దాం. ఇప్పుడు ఈసారి ఏ ప్లస్ ఏ ట్రాన్స్పోజ్ చేసాం కదా, ఇక్కడ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇప్పుడు ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే పి ప్లస్ క్యూ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే పి మైనస్ క్యూ, కాబట్టి మైనస్ పి ప్లస్ క్యూ అవుతుంది. ఈ పి క్యాన్సిల్ అయిపోతే 2q ఈక్వల్ టు ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. దీని నుండి q ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ మైనస్ ఏ ట్రాన్స్పోజ్ బై 2 అంటే ఏమనుకున్నాం మనం? సిఎం అనుకున్నాం. అంటే ఇప్పుడు మీరు గమనించారా, p q అనే వేరే మ్యాట్రిసెస్ ఉన్నాయనుకుంటే మళ్ళీ దేనికి ఈక్వల్ అయిపోయాయి? బికి సికి ఈక్వల్ అయిపోయాయి. అంటే కేవలం ఏని బి ప్లస్ సి కింద మాత్రమే రాయగలం, ఇంక ఏ మ్యాట్రిసెస్ ఎగ్జిస్ట్ అవ్వండి, వేరే మ్యాట్రిసెస్ ఏమి. ఒకవేళ ఏమైనా ఎగ్జిస్ట్ అవుతాయని తీసుకున్నాం, మళ్ళీ దేనికి ఈక్వల్ అయిపోతాయి? బికి సికి ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే therefore ఏ కెన్ బి uniquely expressed as a sum of symmetric and skew symmetric matrix. Symmetric and skew symmetric matrix. Symmetric and skew symmetric matrix. దీన్ని బట్టి జనరల్ గా ఏం రాస్తామంటే మనం ఏ అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా, కాబట్టి therefore every square matrix can be expressed as a uniquely expressed as a every square matrix can be uniquely expressed as a
sum of symmetric and skew symmetric matrix. Symmetric and skew symmetric matrix. Skew symmetric matrix. ఇదో తీరం అయిపోయిందమ్మా. ఇది 4 మార్క్స్ తీరం అమ్మా ఇది. సరే నెక్స్ట్ ఈసారి డిటర్మినెంట్ గురించి చెప్పుకుందాం. అది చెప్పుకున్న తర్వాత రాదిగా మీరు. చూడండి నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. తర్వాత మనం నేర్చుకోబోయేది ఏంటంటే డిటర్మినెంట్. డిటర్మినెంట్స్ గురించి నేర్చుకుంటాం. మనకి అంతకు ముందు చెప్పినట్టు మల్టిప్లికేషన్ ఎంత ఇంపార్టెంట్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, అలాగే ఇక్కడ డిటర్మినెంట్స్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. జనరల్గా ఒక ఈక్వేషన్ అంటే ఏంటో చెప్పండి మీరు. ఈక్వేషన్ అంటే ఏంటి? మీరు లోయర్ క్లాస్ లో చదువుకున్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్ చెప్పండి. అదే మీకు తెలిసిన డెఫినేషన్ ఏదైతే ఉందో చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పాలి త్వరగా. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అంటాం. కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ మనం ఏమంటాం అంటే మనం ఎక్స్ప్రెషన్ అంటాం. అది ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం ఈక్వేషన్ అంటాం అన్నమాట. అలాగే నువ్వు చెప్పినట్టు మ్యాథమెటికల్ స్టేట్మెంట్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలిగితే, ముందు అసలు ఒక సెంటెన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పగలిగితే అది మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటాం. తర్వాత ఆ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ కనుక ఈక్వాలిటీ సైన్ కలిగి ఉంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం అంటే మనం ఏమంటాం ఈక్వేషన్ అంటాం. అర్థమవుతుందమ్మా? అయితే ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది ఏదైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = 0 అన్నారు, అదొక ఈక్వేషన్. అదే 2x - 3 అని అన్నారు, అది ఎక్స్ప్రెషన్, అది ఈక్వేషన్ కాదు. ఇప్పుడు ఇక్కడ 2x + 3 = 0 అన్నారు, ఇది ఈక్వేషన్. అలాగే ఈ 2x + 3 అని వదిలేశారు ఇక్కడ, అలాగే దాన్ని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. ఎక్స్ప్రెషన్ అంటాం. సెకండ్ ఇయర్ లో మీకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి చాప్టర్ ఉంది, 3rd చాప్టర్ 2A లో. అక్కడ వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు. దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం, దీన్ని ఈక్వేషన్ అంటాం. ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి. అర్థమవుతుందా? మరి ఇది వేరియబుల్ కాన్స్టెంట్స్ యొక్క కాంబినేషనే కదా. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వేరియబుల్ వాల్యూని మనం ఏమంటాం? మనం సొల్యూషన్ అంటాం. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే వేరియబుల్ వాల్యూని మనం ఏమంటాం? మనం సొల్యూషన్ అంటాం. అంతేనమ్మా? అవునా? కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? -3/2 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇస్తే నాకు వాల్యూ ఎంతో వచ్చేసింది, బాగానే ఉంది. నెక్స్ట్ అదే ఇప్పుడు నాకు ఇక్కడ ఒకటే వేరియబుల్ ఉంది, ఎక్స్ అనేది ఒకటే వేరియబుల్ అండి, నాకు ఇలా ఇచ్చాడు. x² - 5x + 6 = 0 అని ఇచ్చాడు. ఆ ముందు ఈ ఈక్వేషన్ ఏమంటాం మనం? ఈ ఈక్వేషన్ ఏమంటాం మనం? కొన్ని ఇందులో వేరియబుల్ ఏంటో చెప్తారా? ఎక్స్ యొక్క మాక్సిమం పవర్, వెరీ గుడ్. ఎక్స్ యొక్క మాక్సిమం పవర్ ఎంత ఉంది? 1 సార్. 1 ఉంది. అంటే ఒక ఈక్వేషన్ లోని వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ 1 అయితే దాన్ని ఏమంటాం అంటే మనం, దానికన్నా ముందు ఇంకో విషయం చెప్తాను చూడండి. ఒక ఈక్వేషన్ లోని వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ ఏమంటాం అంటే మనం డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. డిగ్రీ ఆఫ్ ది ఈక్వేషన్. ఈక్వేషన్ అంటే మాక్సిమం పవర్ ఆఫ్ ది వేరియబుల్. మాక్సిమం పవర్ ఆఫ్ ది వేరియబుల్. వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ ఏమంటాం అంటే మనం ఈక్వేషన్ లో డిగ్రీ అంటాం. ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీని బట్టి అది ఏ ఈక్వేషన్ మనం పేరు పెట్టాం. ఆ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయింది అనుకోండి, అంటే వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ 1 అయింది అనుకోండి, దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. అదే వేరియబుల్ యొక్క మాక్సిమం పవర్ 2 అయింది అనుకోండి, ఏమంటాం? మీరు చదివింది ఇదంతా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు మాక్సిమం పవర్ 1 అయింది అనుకోండి, డిగ్రీ 1 అయింది అనుకోండి,
దాన్ని మనం ఏమంటాం అంటే మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = 0 ఇదో లీనియర్ ఈక్వేషన్. ఇంకొక విషయం, మరి 2x + 3 = 0 అయినప్పుడు x వాల్యూ -3/2 అవుతుంది కదా. x ని మనం సొల్యూషన్ అన్నాం కదా, కాబట్టి ఎన్ని వచ్చాయి x వాల్యూస్? 1 సార్. 1 సార్. ఒకటే వచ్చింది. కారణం ఏంటంటే దీని యొక్క డిగ్రీ ఎంత? 1. కాబట్టి ఇక్కడ వచ్చే x వాల్యూ కూడా 1 వస్తుంది, ఒకటే వస్తుంది, ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఒకవేళ మనకి ఇలా ఇచ్చాడండి ఈక్వేషన్, x² - 5x + 6 = 0 అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? లేకపోతే దీని యొక్క డిగ్రీ ఎంత? 2 సార్. 2 సార్. దీని యొక్క డిగ్రీ 2. ఎందుకంటే x యొక్క మాక్సిమం పవర్ 2 ఉంది కాబట్టి డిగ్రీ 2 అయింది. దీన్ని మనం ఏమంటాం? మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. మరి ఇక్కడ డిగ్రీ 1 అయినప్పుడు సొల్యూషన్స్ ఎన్ని వచ్చాయి? ఒకటే వచ్చింది. 1. అదే డిగ్రీ 2 అయినప్పుడు ఎన్ని వస్తాయి? 2. 2 సార్. 2 సొల్యూషన్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనం జనరల్ గా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేస్తాం. 6 × 1 అంటే 6 అవుతుంది. అంటే మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. కాబట్టి నేను 2 3s అని రాస్తాను. 2 3s రాస్తాను. రాసి ఇక్కడ +6 వచ్చింది కాబట్టి మల్టిప్లై చేస్తేనేమో +6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. కాబట్టి రెండింటికి మైనస్లు పెడతాను, మిడిల్లో మైనస్ ఉంది కాబట్టి. ఇక్కడ ఎప్పుడైనా సరే పాజిటివ్ సైన్ వచ్చింది అంటే మిడిల్లో ఉన్న సైన్ బట్టి రాసుకోవాలి. మిడిల్లో ప్లస్ ఉంది అనుకోండి, రెండింటికి ప్లస్ రాస్తారు. మిడిల్లో మైనస్ ఉంది అనుకోండి, రెండింటికి మైనస్ రాస్తారు. ఎప్పుడు ఇక్కడ ప్లస్ వస్తాయి. అలా కాకుండా మైనస్ వచ్చింది అనుకోండి, అప్పుడు మిడిల్లో ఉన్న సైన్ పెద్ద నెంబర్ రాస్తారు, రిమైనింగ్ సైన్ రిమైనింగ్ నెంబర్ రాస్తారు, వేరే సైన్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం అంటే x² - 2x - 3x + 6 = 0 అని రాస్తాం. ఏమా? ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే x కామన్ తీస్తే x - 2 అవుతుంది, -3 కామన్ తీస్తే x - 2 అవుతుంది, =0 అవుతుంది. దీని నుండి x - 2 కామన్ తీస్తే రెండిట్లో x - 2 × x - 3 = 0 అవుతుంది. అంటే ఇప్పుడు x - 2 = 0 ఆర్ x - 3 = 0, x = 2 ఆర్ x = 3. అంతే. అంటే 2 వాల్యూస్ వచ్చాయి. మరి దీన్ని మనం సొల్యూషన్ అంటున్నాం. సొల్యూషన్ అని ఎందుకు అంటున్నాం చెప్పండి? ఆ నెంబర్స్ x లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 0 అయిపోతుంది సార్. వెరీ గుడ్. ఎస్, ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఆ వాల్యూ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఈక్వల్ టు తర్వాత ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి ఈక్వల్ అయిపోతుంది. ఇక్కడ ఈక్వల్ టు తర్వాత 0 ఉంది కాబట్టి 0కి ఈక్వల్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. 2 ఇందులో రాయండి. 2² - 5 × 2 + 6. సింప్లిఫై చేయండి. 4. 2² అంటే 4. 4 + 6 అంటే 10. 10 - 10 = 0. అదే x = 3 రాయండి. 3 రాసినప్పుడు 3² - 5 × 3 + 6 దట్ ఈక్వల్స్ 3² అంటే 9. 9 + 6 ఏమో 15. -15 = 0. అందువలన సొల్యూషన్ అంటున్నాం మనం. అలాగే ఒక ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఎంతైతే ఉందో అన్ని సొల్యూషన్స్ వస్తాయి. ఏమంటే ఇప్పుడు ఒక చిన్న వేరే ఈక్వేషన్ ఇస్తాను, ఇది ఏంటో చెప్పండి. ఇదే ఈక్వేషన్. అది ఈక్వేషనే కాదు ఎంతకైనా. Equation, sir. Linear equation with 2 variables. ఎస్, వెరీ గుడ్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఏమా? ఎందుకంటే x యొక్క మాక్సిమం పవర్ 1 అయింది, y యొక్క మాక్సిమం పవర్ కూడా 1 అయింది. x, y అనేది ఇక్కడ వేరియబుల్స్ అవుతాయి. ఇప్పుడు దీనికి సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? నో సార్. వస్తాయా? చేయలేం సార్. చేయలేమా? అమ్మా చేయలేము, నిజంగా ఆలోచించండి. ఇంకొక ఈక్వేషన్ ఉండాలి సార్. అలా ఎందుకు ఉండాలి? ఇప్పుడు చూడు, నేను x వాల్యూ 0 తీసుకుంటాను. ఎస్, వెరీ గుడ్. y వాల్యూ 2 తీసుకున్నాను నేను. 0 + 2 అంటే 2 అవుతాయి. మరి ఇది ఒకటే సొల్యూషన్ దీనికి. ఇంకొకళ్ళు ఏదో ఏమంటారంటే x వాల్యూ -1 తీసుకుంటామండి, y 3 తీసుకుంటామండి అంటారు. అప్పుడు -1 + 3 అంటే ఎంత అవుతుంది? 2 అవుతుంది. అలాగే ఇంకోళ్ళు -2 అంటారు, -3 అంటారు, -4 అంటారు. దానికి తగ్గట్టు y వాల్యూస్ పెంచుకుంటూ వెళ్తారు. అంటే అప్పుడు మనకి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వస్తాయి. ఏమండి?
ఎందువల్ల అలా వస్తాయో చెప్తాను చూడండి. ఇక్కడ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయండి? 2 sir. వేరియబుల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే 2 వేరియబుల్స్ ఉన్నాయో మినిమం 2 ఈక్వేషన్స్ ఇవ్వాలి ఆ సాల్వ్ చేయాలంటే. ఎక్స్ వైని సాల్వ్ చేయాలంటే మనకు మినిమం 2 ఈక్వేషన్స్ ఇవ్వాలి. అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్స్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో మినిమం అన్ని ఈక్వేషన్స్ ఇవ్వాలి. అదే మనకి ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు సాల్వ్ చేయలేమా? ఈ రెండింటిని సాల్వ్ చేయగలమా లేదా? ఎందుకంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సాల్వ్ చేసేచ్చు. కానీ ఇందులో ఉన్న వేరియబుల్స్ నెంబర్ వేరియబుల్ నెంబర్ ఎంతైతే ఉందో అండ్ ఈక్వేషన్ ఇవ్వకపోతే మాత్రం మనం సాల్వ్ చేయలేం. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలాంటి ఈక్వేషన్ మనం ఏమంటామంటే, ఒక లీనియర్ ఈక్వేషన్ మోర్ దాన్ 1 వేరియబుల్ ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్స్ మనం ఏమంటామంటే మనం లీనియర్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. అర్థమవుతుందమ్మా? ద లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్, 2 or more variables are called simultaneous linear equations అంటాం. simultaneous linear equations అంటాం. simultaneous linear equations అంటే linear equations with 2 or more variables. అర్థమవుతుందా? లీనియర్ ఈక్వేషన్స్ అంటున్నాను, లీనియర్ ఈక్వేషన్ అంటలేదు నేను, చూసుకోండి. లేదంటే 2 or more linear equations with 2 or more variables are called simultaneous linear equations. అర్థమవుతుందా? అది మాట. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ గా తీసుకున్నానే, ఇప్పుడు a1x ప్లస్ b1y ఈక్వల్ టు c1, ఇది ఒక ఈక్వేషన్. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ x and y కదా. తర్వాత అలాగే మరొక ఈక్వేషన్ తీసుకున్నాను నేను, a2x ప్లస్ b2y ఈక్వల్ టు c2, ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ x and y. ఎందుకంటే ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 2 ఈక్వేషన్స్ తీసుకున్నాను నేను. మరి ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుందా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుందా, అసలు సొల్యూషన్ ఉంటుందా ఉండదా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు నాకు 2 ఈక్వేషన్స్ ఎలా ఇచ్చాడమ్మా? ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఎలా ఇచ్చాడు? ఈ రెండింటికి సొల్యూషన్ ఉంటుందా? ఈ రెండింటి సాల్వ్ చేయగలరా మీరు? x ప్లస్ వై ఈక్వల్ టు 2, x ప్లస్ వై ఈక్వల్ టు 3 సాల్వ్ చేయగలరా లేదా? Yes sir. చేయగలమా? అయితే x వాల్యూ ఎంత చెప్పమ్మా? అమ్మా x వాల్యూ ఎంత? పోనీ y వాల్యూ అయినా చెప్పచ్చు, నీ ఇష్టం అది. త్వరగా చెప్పాలి. ఎవరైనా చెప్పచ్చు. No solutions, sir. ఏమై ఇందాకేదో ఉందన్నారు. X, Y రెండు క్యాన్సిల్ అయిపోతుంది. విషయం ఏంటంటే ఇవి రెండు కూడా సేమ్ ఈక్వేషన్స్ కదా. సేమ్ ఈక్వేషన్స్ అన్నప్పుడు డిఫరెంట్ వాల్యూస్ కి ఎలా ఈక్వల్ అవుతాయి ఆలోచించండి. అవుతాయా? No, sir. అవో కదా. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వైఏ ఉంది, ఎక్స్ ప్లస్ వైఏ ఉంది. ఈ ఎక్స్ ప్లస్ వై ఏమో ఇక్కడ 2 కి ఈక్వల్ అవుతుందట, ఈ ఎక్స్ ప్లస్ వై ఏమో ఇక్కడ 3 కి ఈక్వల్ అవుతుందట. ఎలా పాసిబుల్ అవుతుంది? అవదు అసలు. అర్థమవుతుందా నేను చెప్పింది? LHS సైడ్ ఈక్వల్ ఉన్నాయంటే RHS సైడ్ కూడా ఈక్వల్ ఉండాలి కదా. కానీ LHS సైడ్ ఈక్వల్ ఉన్నాయి, RHS సైడ్ ఈక్వల్ గా లేవు. కాబట్టి దీనికి నో సొల్యూషన్. అలాగే వీడు ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. సొల్యూషన్ ఉంటుందా ఉండదా? ఉంటే ఎన్ని సొల్యూషన్స్ ఉంటుందో చెప్పండి. నువ్వు కూడా చెప్పచ్చమ్మా గాయత్రి, ఇబ్బంది లేదు. కొత్తగా వచ్చామని ఇబ్బంది ఏం లేదు. దీనికి సొల్యూషన్ ఉంటుందా ఉండదా? ఈ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్. సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏం చెప్పాను? సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? 2 or more లీనియర్ ఈక్వేషన్స్ లేదా 2 లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 or more వేరియబుల్స్
ఈజ్ కాల్డ్ అంటే ఈక్వేషన్ తీసుకుంటే ఈజ్ కాల్డ్ అని చెప్పాలి, ఈక్వేషన్స్ అని తీసుకుంటే ఆర్ కాల్డ్ అని చెప్పాలి. ఈజ్ కాల్డ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. అర్థమవుతుంది? ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఉంటుంది కదా, ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి చెప్పండి దానికి? యూనిక్ Unique సొల్యూషన్. solution, sir. యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్ కదమ్మా, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. కారణం ఏంటంటే ఈ రెండు యాడ్ చేయండి, y క్యాన్సిల్ అయిపోతుంది, 2x = 8 అవుతుంది, x = 4 అవుతుంది. 4. ఈ 4 తీసుకుని అనుకోండి, 4 + y = 3 - -1 sir. యూనిక్ సొల్యూషనే కదా, యూనిక్ సొల్యూషన్. మరి ఇక్కడ అంటే చిన్న చిన్నవి కాబట్టి చేసేస్తున్నాం. అదే 3 వేరియబుల్స్ ఇస్తే అక్కడ కూడా చేయొచ్చు, కానీ చేయకుండానే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, లేకపోతే ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, లేదంటే సొల్యూషన్స్ ఉంటాయా ఉండవా, ఇవన్నీ డిసైడ్ చేసేది ఏంటంటే డిటర్మినెంట్. ఇది డిటర్మినెంట్. అర్థమవుతుందా? సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, లేకపోతే సొల్యూషన్స్ ఉండవా, లేకపోతే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా, డిసైడ్ చేసేది ఏంటంటే డిటర్మినెంట్. అర్థమవుతుంది? ఇప్పుడు ఒక 2x2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అసలు ముందు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసే ముందు వాడు ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అనొచ్చు, సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనొచ్చు. సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క సిస్టమ్ అట, సిస్టమ్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అనొచ్చు. ఇప్పుడు దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి. మ్యాట్రిక్స్ ఫామ్ లో ఎలా రాయాలి జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి అంటే ముందు ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంతమ్మా? ఎక్స్ కోఎఫిషియంట్, కోఎఫిషియంట్ అంటే తెలుసు కదా మీకు, A1 sir. A1 sir. 2x అని ఉంది, ఎక్స్ కోఎఫిషియంట్ 2. 2 sir. 2 sir. అదే విధంగా ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వచ్చేటప్పటికి A1, తర్వాత y కోఎఫిషియంట్ ఎంత? B1. B1 sir. B. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? A2 sir. A2 sir. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత? B2. B2 sir. ఇది ఒక మ్యాట్రిక్స్ లో రాసుకోండి, చెప్తాను. తర్వాత మరి ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? XY sir. XY. ఏబిసిలో మా ఎక్స్ వై అంతే, మనం ఫైండ్ అవుట్ చేసేది XY వాల్యూస్ కానీ ఏబిసి వాల్యూస్ కాదు కదా, XY అంతే. అర్థమవుతుందమ్మా? కోఎఫిషియెంట్స్ అనేవి అవి నెంబర్స్ వచ్చేస్తాయి అక్కడ, అది కాదు వేరియబుల్స్ అంటే. కేవలం XY మాత్రం మనం వేరియబుల్స్ అంటాం, కాబట్టి XY రాయండి. మరి C1 C2 అంటే ఏంటి? కాన్స్టెంట్స్. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి, 2 3 అనేవి ఏంటి? కాన్స్టెంట్సే కదా, కాబట్టి C1 C2 అంటే కాన్స్టెంట్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనం ఎలా రాస్తాం అంటే మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయాలి అంటే ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఈ AX = D అంటమాట. ఇక్కడ ఈ మ్యాట్రిక్స్ ని ఏమంటాం అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం, వేరే పేపర్ మీద చెప్తాను. ఇప్పుడు A1x + B1y = C1, A2x + B2y = C2. దీన్ని మనం ఎలా రాస్తున్నాం అంటే ముందు కోఎఫిషియంట్స్ రాస్తున్నాం, A1 B1 A2 B2, తర్వాత వేరియబుల్స్ రాస్తున్నాం x y, తర్వాత కాన్స్టెంట్స్ రాస్తున్నాం C1 C2. మీరు ఒక్కసారి కావాలంటే మల్టిప్లై చేసి చూడండి, ఈ రో ఈ కాలం A1x + B1y సరిపోయిందా లేదా, అలాగే A2x + B2y సరిపోయిందా లేదా, ఈక్వల్ టు C1 C2 అంటే ఫస్ట్ ది C1 కి ఈక్వల్ అవుతుంది, రెండో C2 కి ఈక్వల్ అవుతుంది. సరిపోయిందా లేదా? అర్థమైందా? ఈ రెండు మల్టిప్లై చేస్తే A1x + B1y A2x + B2y ఈక్వల్ టు C1 C2 అని వస్తుంది. మళ్ళీ ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ప్రకారం A1x + B1y = C1, A2x + B2y = C2. సరిపోయిందిగా? దీన్నే మనం మ్యాట్రిక్స్ ఫామ్ అంటాం. ఇక్కడ మనం ఈ A1 B1 A2 B2 ఏమంటాం అంటే మనం కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఎందుకు కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అన్నాం అంటే ఇవి వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్సే కదా, అవునా కదా? ఇవి వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్సే కదా, A1 B1 A2 B2 అనేవి వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్సేనే. Yes sir. అలాగే ఎక్స్ వై ని ఏమంటాం అంటే మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం.
వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం. అలాగే C1 C2 ఏమంటాం అంటే మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ వేరియబుల్ ఏం లేవుగా, కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు ఈ ఫామ్ లో ఉన్నదానికి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అది చెప్పుకుంటాం. దానికన్నా ముందు ఇంకోటి చెప్తాను ఏంటంటే, ఇప్పుడు 2 వేరియబుల్స్ లో మనం లీనియర్ ఈక్వేషన్స్ చూసాం, సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ చూసాం. ఈసారి 3 వేరియబుల్స్ లో నేను సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తాను. దానికి మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాస్తారో మీరు చెప్తారు కానీ, ఆ తర్వాత మీరు థీరం రాసుకుందరు కానీ చూద్దాం. చూడండి, ఇప్పుడు 3 వేరియబుల్స్ లో ఇచ్చారు సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్. a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈక్వల్ టు d1, అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈక్వల్ టు d2. ఇలా 2 ఈక్వేషన్స్ ఇస్తే సాల్వ్ చేసేయగలమా మనం? ఎక్స్ వైజెడ్ సాల్వ్ చేయగలమా? చేయగలమా? వేరియబుల్స్ 3 ఉన్నాయి, ఎక్స్ వైజెడ్ అనేవి. 2 ఈక్వేషన్స్ ఇస్తే సాల్వ్ చేయగలమా? ఇక్కడ a1 b1 c1 పెట్టుకోకుండా మామూలుగా జనరల్ గా అడుగుతున్నాను. ఎక్స్ వైజెడ్ అనేవి 3 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఇస్తే సాల్వ్ చేయగలమా? నో సార్. ఖచ్చితంగా థర్డ్ ఈక్వేషన్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మినిమం 3 ఈక్వేషన్స్ ఉండాలి. కాబట్టి థర్డ్ ఈక్వేషన్ a3x ప్లస్ b3y ప్లస్ c3z ఈక్వల్ టు d3. ఇప్పుడు దీని యొక్క మ్యాట్రిక్స్ ఫామ్ చెప్పండి మీరు. A1 B1 C1 a1 b1 A1 c1 B1 C1 A2 B2 C2 అయిపోయింది. a2 b2 c2 A2 తర్వాత B2 C2 A3 B3 C3 a3 b3 c3. నెక్స్ట్ మరి వేరియబుల్ మ్యాట్రిక్స్ XYZ వెరీ గుడ్. తర్వాత కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ D1 D2 D3 వెరీ గుడ్. అంతే. మనం ఎప్పుడే ఎగ్జామ్ లో సమ్ ఇచ్చినప్పుడు ఈ ఫామ్ రాసినందుకు మార్క్ ఇస్తాడు అనమాట, అది సమ్ లో చెప్తాను నేను. ఏమంటే ఇది విషయం. ఇక్కడ మళ్ళీ దీన్నేమో వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, అదే కోషియంట్ మ్యాట్రిక్స్ అంటాం. దీన్నేమో మనం వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటాం, దీన్నేమో మనం కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఏమండి అలాగా మనం మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసుకుని అప్పుడు మనం చెప్తాం అన్నమాట. ఏమండి సరే, ఇక్కడ విషయం ఏంటంటే దీనికన్నా ఇంకా ఇది మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడం చెప్పాను నేను. ఇప్పుడు డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను. ఒక 2x2 మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ముందు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఖచ్చితంగా ఏ మ్యాట్రిక్స్ అయి ఉండాలమ్మా? స్క్వేర్ మ్యాట్రిక్స్. మాట్లాడండి అమ్మా, నేను ఇంకోసారి అడుగుతున్నానంటే మీరు టైం ఎంతసేపు వేస్ట్ చేస్తారని అడగట్లేదు, నేను వెంటనే సమాధానం చెప్తారని అడుగుతున్నానమ్మా, మీరు చెప్పాలి ఏమ్మా. సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఇచ్చాడండి ax ప్లస్ by, లేదంటే ఇక ఈ ఈక్వేషన్ తీసుకుందాం, ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం, 2x2 మ్యాట్రిక్స్ a b c d. ఇలా ఒక 2x2 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి ఏమ్మా? దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇది ఏ అనుకున్నాను అనుకోండి, నేను దీని యొక్క డిటర్మినెంట్ ఎలా డినోట్ చేస్తాము అంటే det a ఆర్ det a. మ్యాటర్ లో det a అని రాసుకోవచ్చు, లేదంటే det. ఇది మాడ్ కాదే, మాడ్ వేరు det వేరు. ఇది మాడ్ కాస్త మాడ్ అయితే కరెక్ట్ గా సరిపోయినట్టు వేస్తాం, det అలా కాదు కొద్దిగా పెద్దది వేస్తాం. అర్థమవుతుందా? ఇది det a అని చదువుతాం, ఇది det a అని చదువుతాం సింబాలిక్ గా. ఇదేమో మ్యాటర్ లో రాస్తాం det a అని. det a అంటే ఎలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు. మరి దీన్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే det a ఈక్వల్ టు det వాడు ఇచ్చిన మ్యాట్రిసెస్ రాసేస్తాను, అందులో ABCD అని రాసేస్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే నాకు కండిషన్ ఏంటంటే ఫార్ములా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ చేయడమే. ఇప్పుడు చూడండి, ఏ నుంచి మొదలు పెడతారు, a ఇంటూ డి AD మైనస్ BC, అంతే. ఒక 2x2 మ్యాట్రిక్సెస్ కి డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే AD మైనస్ BC అవుతుంది. ఓకేనమ్మా? అర్థమవుతుందమ్మా? AD మైనస్ BC అవుతుంది. ఇది 2x2 మ్యాట్రిక్సెస్ కి. 3x3 మ్యాట్రిక్స్ కూడా వస్తుంది, చెప్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇలా ఇచ్చాడు, a ఈక్వల్ టు 2 3 4 5 అని ఇచ్చాడు. det a ఫైండ్ అవుట్ చేయమన్నాడు. det a ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేయాలి? det a ఈక్వల్ టు det 2 3 4 5 అని చేస్తాం.
ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తాం కాబట్టి 2 5s are ఎంత 10 మైనస్ 4 3s are 12 అంటే 10 మైనస్ 12 అంటే మైనస్. ఇప్పుడు ఈసారి తీరం రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. రాసుకోండి. నేను ఏమైనా ఫోటో తీసుకున్నారా లేదుగా. మనం ఏం చేద్దామంటే వెనక స్పీకర్ ఆఫ్ చేయండి. ఎవరు? గాయత్రి అనుకుంటా. మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే స్పీకర్ ఆన్ చేయండి అమ్మా, ఎందుకంటే వెనక సౌండ్లు అన్నీ మాకు వచ్చేస్తాయి ఇక్కడ. ఏమా సరే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవి చేయండి మీరు. ఫైండ్ ది determinants of the following matrices. Sir. ఇటమ్మా రఫ్ నోట్స్ లో అమ్మా. Rough లోనా సార్? రఫ్ నోట్స్ అంటే మీకు అలవాటు అవ్వడం కోసం ఇవి చూడండి. ఫస్ట్ వన్ -1 2 3 4. మీరు ఇది డెట్ కట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసుకుని చేసేయండి. డెట్ -1 2 3 4 అలా చేస్తే సరిపోతుంది. ఫస్ట్ సొల్యూషన్ అని చెప్పి పెట్టి ఇలా డెట్ -1 2 3 4 అని చెప్పి తీసుకుని మీరు ఆన్సర్ చేసేయండి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇలా మీరు ఇంటూ పెట్టుకుని చేసుకోవడం. తర్వాత రెండవది -4 -6 -7 -8. మూడవది -1 -9 8 2. నాలుగవది 8 11 -3 -2. ఐదవది -6 5 -7 4. ఆరవది 11 13 -8 -10. ఏడవది -13 -15 7 5. ఎనిమిదవది 13 17 -15 -19. అంతే. ఇవి చేయండి, రాసుకోండి. హోంవర్క్ లోనే అది మన రఫ్ లోనే చేయాలి.